నమస్తే, నేను మీ అవినాష్ జనగమ్మ. వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నెల్లూరులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై అజెండా. శ్రీశైల భ్రమరాంబకు అరుదైన కానుక సారెతో సమర్పించనున్న భక్తురాలు. హౌస్ సర్జన్ కు బ్రెయిన్ డెడ్ కొత్త జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు. కిరణ్ రాయల్ కు పార్టీ అధినేత వార్నింగ్. చట్టం ముందు అంతా సమానమే. నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పార్టీ నూతన కార్యాలయం కోసం స్థల సేకరణ, నిర్మాణం, జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, PACS త్రిసభ్య MAC, దేవాలయాలు మరియు జిల్లాలో ఉన్న ఇతర నామినేటెడ్ పదవుల నియామకం మరికొన్ని అంశాలు అజెండాగా సమావేశం కొనసాగింది. కార్యక్రమంలో మంత్రులు MD ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. పొలిటికల్ పోస్టులు ఏ రకంగా భర్తీ చేయాలా, అందరూ కూర్చొని మాట్లాడు సమన్వయంగా అందరూ కూడా. ఎందుకంటే కొన్ని జాయింట్గా ఉంటాయి, కొన్ని కలిసి ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూషన్ సిటీ ఉంది, 2-3 శాసనసభ్యులు ఉంటారు. ఏ రకంగా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడాం. తుది నిర్ణయం వాళ్ళదే. వాళ్ళు ఏ రకంగా చెప్తే నేను అట్లా చేసేవాడిని. దాన్ని తీసుకుని పార్టీకి అర్పితం చేసి పార్టీ ఏ రకంగా డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి బాగా చాలాసేపు మాట్లాడాం. ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయం చెప్పారు. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి మనకు వస్తారు. తర్వాత కడపలో జరగబోయే మహానాడు గురించి కూడా చాలాసేపు చర్చ జరిగింది. ఎందుకంటే కడప చిన్న పట్టణం, అక్కడ చాలా వరకు వనరులు లేవు, అక్కడ కూడా అకామిడేషన్ కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి కడపలో పెడితే కడప 5 జిల్లాలో కూడా సెంటర్ అవుతుందని చెప్పి ఇటు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరుకు కడపలో పెడితే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే ఇదివరకు కడపలో కూడా ఎలాంటివి పార్టీ తరఫున పెద్ద కార్యక్రమాలు జరగలేదు. నెల్లూరులో కానీ, కర్నూలులో కానీ, తిరుపతిలో కానీ, మీకు అందరికీ అనంతపురం కానీ జరిగాయి. కానీ కాబట్టి కడపను చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దానికి కడప అయితే సెంటర్ అవుతుంది. ఏదైనా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున విచారణకు ఆదేశించారు. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణలపై పార్టీ విచారిస్తుంది అని జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ లేఖ విడుదల చేశారు. క్షేత్రస్థాయి నుంచి పరిష్కరించి నగర అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలను శ్రీకారం చుట్టబోతున్నామని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నగరాభివృద్ధి నిమిత్తం స్థానిక భారతీయ విద్యా భవన్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థల సమావేశంలో పాల్గొన్నారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు అవసరమన్నారు. గుంటూరులోని పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల వసతి గృహాలను స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నగరంలో 3 ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు పొందామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్దదైన గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్య కళాశాలను కార్పొరేట్ హాస్పిటల్తో సమానంగా తీర్చిదిద్దామని తెలిపారు. బ్రిడ్జెస్ మనం ఫైనల్కి తీసుకొచ్చాం. ఇంకొకటి నందివెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా ఒక 3-4 వీక్స్లో దానికి కూడా శాంక్షన్ వస్తుంది. అది కూడా అయిపోతే 4 అవుతాయి. తర్వాత శ్యామలా నగర్ బ్రిడ్జ్ ఉంది. ఈ ఇయర్ బడ్జెట్లో ఎప్పుడు ఏ ప్రాంతానికి ఒక సిటీకి ఒక 1 ఇయర్ బ్రిడ్జ్ ఇన్ని రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో శ్యామలా నగర్ కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాం. బ్రిడ్జెస్ అయిపోతాయి. రోడ్స్ వీటి మీద అవగాహన ఉంది. అవి 1 by 1 స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే కొన్ని చేసుకుంటూ పోతాం. తర్వాత వాటర్ సమస్య అమృత్లో పెట్టాం మేము. దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి అది ఢిల్లీలో వర్క్ చేసి శాంక్షన్ తీసుకురావాలి. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. వాటర్ గురించి సస్టైనబుల్గా కృష్ణా నది నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే దాని మీద చూస్తున్నాం. దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.
తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. స్టేట్ గవర్నమెంట్ 400 కోట్లు పెట్టి మ్యాచ్ చేసి 900 కోట్లతోటి అండర్ గ్రౌండ్ చేయాల్సి వస్తే అప్పుడు 350 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఆ మిగిలిన 100-150 కోట్ల కాంట్రాక్టర్కి ఇవ్వలేదు. అది వర్క్ కంప్లీట్ అవ్వలేదు. స్టేట్ దగ్గర డబ్బులు లేక అది ఆగిపోయింది. సో దానికి ఏం చేయాలనేది ఒక పెండింగ్ ఇష్యూ. అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. దాని మీద కూడా నాకు అవగాహన ఉంది. దాని గురించి కూడా అన్లెస్ మీరు ఏదైనా వాల్యూ యాడ్ క్రియేట్ చేస్తే తప్పించి దాని గురించి కూడా అవసరం లేదు. అవి కాకుండా క్లీనింగ్, సిటీ అంతా క్లీనింగ్ అనే దాని మీద ట్రాక్టర్ లేకపోవటం, వెహికల్స్ లేకపోవటం, సఫిషియెంట్ పీపుల్ లేకపోవటం, ఉన్న పీపుల్ని ఎఫిషియెంట్గా వాడుకోలేకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. కాంట్రాక్ట్ అన్ని ప్రతి వాటికి కూడా ఒక ట్రాక్టర్ వచ్చే విధంగా లీజుకి తీసుకునే విధంగా చేసాము. తర్వాత పాడైపోయిన వాహనాలన్నింటినీ కూడా రిపేర్ చేపిస్తాం. హైదరాబాద్లోని సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి జరిగింది. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని బెదిరించారు. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తండ్రిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వచ్చిన రంగరాజన్ కుమారుణ్ణి కూడా దుండగులు గాయపరిచారు. ఈ దాడిపై రంగరాజన్ చిలుకూరు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడిని పలు హిందూ సంఘాలు ఖండించాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు, స్వరం తెలుసా, లయ తెలుసా, ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రం ఉన్నారో తెలియదు, క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్య కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది? శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన మహాకుంభాభిషేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ మహోత్సవాల్లో భాగస్వాములైన అన్ని శాఖల జిల్లా అధికారులను, సిబ్బందిని ఎంతో విశిష్టత, ప్రాధాన్యత ఉన్న మహోత్సవానికి విస్తృత ప్రచారం కల్పించిన పాత్రికేయులకు, జిల్లా యంత్రాంగం సలహాలు, సూచనలు పాటిస్తూ సహకరించిన భక్తులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి నడి ఒడ్డున పూజలు జరిపి దీపాలు వెలిగించారు. ఈ మహా కుంభాభిషేక వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడినట్టు ఆయన తెలియజేశారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు వరకు ప్రయాణిక రక్షగా 3 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. తుని తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య కథాకమనం చేత 50 మంది ఋత్వికుల చేత చితజన్య యాగము, మహారుద్రము, సహస్ర గడాభిషేకము, ఈ రోజు ఉదయం 10:42 మహాకుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ 3 రోజుల పాటు భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శించుకొని ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులైనారు. శృంగే జగద్గురుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని భక్తంగా వీక్షించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క హైదరాబాద్లోని కామినేని హాస్పిటల్లో యువ హౌస్ సర్జన్ డాక్టర్ భూమిక ప్రమాదానికి గురైంది. ఆమెకు డాక్టర్స్ బ్రెయిన్ డెడ్గా గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు ఆమె గుండె, కాలేయం, కిడ్నీలు, కళ్లను దానం చేశారు. 5 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. వైద్యులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది అమర్ రహే అంటూ నివాళులర్పించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పిలుపు మేరకు ఆందోళన చేశారు. మూసాపేట చౌరస్తా వద్ద పార్టీ నిరసన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రం మీద ఒక చిన్న చూపు, సవతి ప్రేమ, సవతి తల్లి అంటా కదా, సవతి తల్లి ప్రేమ చూపుతా ఉంది. తెలంగాణ ప్రజలు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఎంతో గొప్పగా బీజేపీని ఆదరించి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి 8 మంది ఎంపీలనిచ్చి ఆ 8 మంది ఎంపీల నుంచి మళ్ళీ 2 మంత్రులు అయినా కూడా
వారికి తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ రాష్ట్రం మీద కానీ ఇంత కూడా దయ లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతదేశంలో జీడిపిలో తెలంగాణ రాష్ట్రం వాటా 5% ఉంది. అటువంటి రాష్ట్రాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తే జీడిపి మరింతగా అభివృద్ధి చెంది భారతదేశంలో ఆర్థిక అభివృద్ధికి, భారతదేశంలో ఒక సంపదకి బ్రహ్మాండమైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుందని వారికి తెలిసినా కూడా ఒక సవతి తల్లి ప్రేమ చూపిస్తూ, ఎందుకంటే అక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ, వారికి కనుక నిధులు రిలీజ్ చేస్తే వారిని మనం పట్టుకోలేదు. బాపట్ల జిల్లా చీరాలలో గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఎమ్మెల్యే మాలకొండయ్యతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. తొలిసారి మంత్రి చీరాలలో పర్యటించడంతో నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రైవేటు వైద్యశాలలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. పేదవాడు వరంగా భావించే ఆరోగ్యశ్రీ సేవలను సైతం గత వైసీపీ ప్రభుత్వం అనారోగ్యం పాలు చేసిందని మంత్రి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేస్తూ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనారోగ్య పాలు చేసింది. ఎక్కడ కూడా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకుండా మా ప్రభుత్వం అయితే ఆరోగ్యశ్రీని ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. ప్రజలకు అందరూ కూడా మేలు జరగాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఇవాళ కాలంలో రకరకాల జబ్బులతో చాలా మంది బాధపడుతున్నారు. ఎవరు కూడా వైద్యం అందక ఏ ఒక్క మరణం కూడా ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. అంటే గడిచిన 7 నెలల్లో ఏ ప్రభుత్వం ఇవ్వలేనని ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే దానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు హాస్పిటల్స్ చెల్లించకుండా ఇబ్బంది పడ్డారు. వాటిని కూడా ఫైనాన్షియల్ అవైలబిలిటీని బట్టి, సౌలభ్యాన్ని బట్టి ఒక్కొక్క హాస్పిటల్కి చెల్లించుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. తప్పకుండా ఈ ప్రభుత్వం చతుర్శుద్ధి ఆరోగ్యానికి సంబంధించిన పనులన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఖచ్చితంగా శ్రీశైల భ్రమరాంబాదేవికి ఓ భక్తురాలు అరుదైన కానుకను సమర్పించనుంది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన చుండూరు సరస్వతి పట్టుచీరపై లలితా సహస్రనామాలు రాసి తన భక్తిని చాటుకుంది. పెన్సిల్తో చీరపై 108 నామాలను లిఖించి రంగుదారాలతో అక్షర రూపం తెచ్చింది. ఇక ఏడాది పాటు శ్రమించి తయారు చేసిన ఈ చీరను ఈ నెల 12వ తేదీ మాఘ పూర్ణిమ రోజున శ్రీశైలంలో భ్రమరాంబ మాతకు సమర్పించేందుకు సరస్వతి సిద్ధమైంది. చీరాల ప్రాంతానికి చెందిన చుండూరు సరస్వతి శ్రీ భ్రమరాంబిక సేవా సమితి సభ్యురాలుగా కొనసాగుతూ సమితి తరపున శ్రీశైలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటూ ఉండేది. ఇక సమితి చేసే కార్యక్రమాలు చూసి తాను అమ్మవారికి ఏదైనా వినూత్నంగా సమర్పించాలని సరస్వతి భావించింది. తనకున్న నైపుణ్యంతో అమ్మవారికి కానుక సమర్పించాలని సంకల్పంతో ముందుకొచ్చింది. అమ్మకు సమర్పించే చీరతో పాటు సమితి సభ్యుల కోరిక మేరకు శ్రీశైలం మల్లన్నకు సమర్పించే పట్టు పంచపై కూడా దేవతామూర్తుల అష్టోత్తర శతనామావళి తీర్చిదిద్దింది. మాఘ పౌర్ణమి నాడు లక్ష విస్తర సేవ మనం ఆ అన్నదాన సత్రానికి లక్ష విస్తరాకులు సమర్పించడం జరుగుతుంది. ఇదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా గత 7 సంవత్సరాల నుండి కూడా ఈ లక్ష విస్తరల సేవ అన్నదాన సత్రానికి సమర్పించడం జరుగుతుంది. మనం అన్నదానం చేయలేకపోయినా ఈ పత్రం అనేటటువంటిది శ్రీశైల దేవస్థానానికి అందరి సహాయ సహకారాలతో అందజేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా మేము అదే రోజున మాఘ పౌర్ణమి నాడు మా సమితి సేవకురాలు చుండూరి సరస్వతి గారు వారు లలితా సహస్రనామాన్ని పట్టుచీర మీద లిఖించి దాన్ని అదే రోజు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.